అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో భవిష్యత్తు కార్యాచరణపై తెలంగాణ బీజేపీ దృష్టి పెట్టింది. విముఖ వ్యూహంతో స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక వివేరా హోటల్ ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పట్టభద్రులకు బీజేపీ ఒక గొంతుకగా ఉండాలని పిలుపునిచ్చారు. 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పక్కా వేయాలని, విద్యావంతులు పేదవులు గొంతుక కావాలని బీజేపీ శ్రేణులకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వారు గెలిచేవారు. ఆ తర్వాత డాక్టర్ రాజేశ్వరరావు గారు కూడా వరంగల్ కేంద్రంగా వారు కూడా గెలిచిన విషయం మనం చేస్తున్నారు. పట్టభద్రుల నియోజకవర్గం అంటేనే ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకెవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రులు ఓటు వేసేవాళ్ళు కాదు, గెలిచేవాళ్ళు కాదు. ఒక భాజపా అంతకుముందు జనసేన ఈ యొక్క నియోజకవర్గాల్లో గెలిచినటువంటి సాంప్రదాయం అనేక కారణాల కొద్దిగా గ్యాప్ వచ్చింది. మళ్ళీ మనము ఈ పట్టభద్రుల నియోజకవర్గాలలో మళ్ళీ మనం బాగా వేయాలి. ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు వాళ్ళ యొక్క గొంతు, వాళ్ళ గుండె చప్పుడు భారతీయ జనతా పార్టీగా మనం వినిపించాలి. దానికోసం మనం అందరం కూడా ఈ యొక్క ఎన్నికల్లో మళ్ళీ మనం అందరం కష్టపడి పనిచేస్తే పట్టభద్రులు తప్పకుండా ఇక్కడే కాదు దేశంలో ఎక్కడ వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా ఈరోజు పట్టభద్రులు అనేటువంటి వాళ్ళు, విద్యావంతులు మేధావులు అనేటువంటి వాళ్ళు బీజేపీకి అండగా నిలబడ్డారు, బీజేపీని ఆశీర్వదిస్తున్నారు. ఇది మంచి సమయం ఇప్పుడు. కాబట్టి